ఓం నమ శివాయ. మనం పెరియ పురాణంలోని 63 మంది శివభక్తుల చరిత్ర చెప్పుకుంటున్నాం కదా. అందులో ఇలియన్ కుడి మారు నాయనార్ గారి గురించి మనం చెప్పుకుంటున్నాము. మామూలుగా ఏంటంటే అసలు మనిషి జన్మ రావడం అనేది ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ రాదని చెప్తారు. ఒకవేళ అలా మనిషి జన్మ వచ్చి కూడా ఒకవేళ మనము ఎందుకు వచ్చామో అది తెలుసుకోక, లేకపోతే మోక్షాన్ని ఎలాగా చేరాలో అది చెప్పే ఒక గురువులు మనకి దొరకపోయినా, లేకపోతే ఆ మార్గంలో మనం నడవకపోయినా, ఆఖరికి ఆ స్వామివారి సన్నిధికి మనం చేరుకోకపోయినా, అంత మహోత్కృష్టమైన ఆ దశను మనం చేరుకోకుండా అనవసరంగా ఈ జన్మనంతా వేస్ట్ చేసుకున్నామంటే అది నిజంగా చాలా బాధపడాల్సిన విషయం అన్నమాట. కానీ అందరూ మానవులుగా జన్మిస్తూ అందరూ కూడా అలా స్వామివారిని మరి చేరుకోగలుగుతున్నారంటే చేరుకోలేకపోతున్నారు. కానీ ఎవరైతే అలా చేరుకున్నారో వాళ్ళు మాత్రం చరిత్రలో నిలిచిపోతున్నారు. వారు స్వామివారి పాదాల్లో కలిసిపోయి ఉంటున్నారు. అలాంటి వాళ్ళల్లోనే నాయనార్లు కూడా కదా. వాళ్ళలో ఈ ఇలియన్ కుడి మారు నాయనార్ కూడా ఒకరన్నమాట. మామూలుగా ఏమంటారు, ఒక చీమ కుట్టాలన్నా సరే శివుడు ఆజ్ఞ ఉండాలి అంటారు. అంటే మన సృష్టిలో ఏ పని జరుగుతుందన్నా సరే శివుడు ఆజ్ఞ వల్లనే జరుగుతుంది. అంటే భగవంతుని ఆజ్ఞ వల్లనే జరుగుతుంది. అంటే మరి మనము ఏదో అనుకుంటున్నాం కదా, ఏదో సంపాదించేస్తున్నాము, దానివల్ల సుఖపడిపోతామా, లేకపోతే ఏదో ఏదో అనుకుంటాము. అంటే మనం ఏదో చేసేస్తాం అనుకుంటాం. అంటే ఇక్కడ ఏం చెప్తారు, అక్కడ మనం చేసేది ఏముండదు. ఎంతో మనం ప్రయత్నాలు చేసేసినా సరే ఆఖరికి ఆ స్వామివారి అనుగ్రహం ఉంటేనే ఆ ప్రయత్నం ఫలించి మనం ఏమైనా దాన్ని పొందగలుగుతామో కానీ లేకపోతే మనం పొందలేము. అందుకని ఏమంటున్నారు, ఈ సృష్టి ఏమన్నా సరిగ్గా జరుగుతోంది, ఒక నిర్దిష్ట విధానంలో అది జరుగుతుంది అంటే అక్కడ ఆ సృష్టికర్త ఎవరున్నారో ఆయన వల్లనే జరుగుతుంది అంటున్నారు. అలాగే మనం కూడా ఒక మానవుల కింద వచ్చామంటే మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించకూడదు అంటున్నారు. మనము ఎలా ఉండాలి అనేది మన వేదాలు చెప్తూ ఉంటాయంట. అయితే మరి మనము సామాన్యులు వేదాలు అవన్నీ మనకెలా తెలుస్తాయి అని చెప్తే ఇక్కడ ఏమంటున్నారు, మీరు వేదాలని శాస్త్రాలు పురాణాలు తెలిస్తేనే మేము ఎలా ఉండాలని భావించాల్సిన అవసరం లేదంటున్నారు. కేవలం సక్రమంగా కూడా మనం ఉంటే, సక్రమంగా అంటే ఏంటి, నిష్కల్మషంగా మన మనసులు కల్మషం కాకుండా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి, అలాగే నిశ్చలత్వంతో ఉంటే గనుక మనం కూడా ఆ స్వామి వారిని చేరుకోగలమంట. ఇంకా ఎక్కువ మనకేం ఉండాలట, దేవునిపై విశ్వాసం అనమాట. ఏం జరుగుతున్నా ఆ స్వామి వారి వల్లనే, ఆయన దయ వల్లనే జరుగుతుంది. నేను ఏది పొందినా ఆ స్వామివారి వల్లనే పొందుతున్నాను. ఒకవేళ నా జీవితం నుంచి ఏదైనా వెళ్ళిపోతుందంటే అది కూడా ఏదో నా మంచిగా స్వామివారు నా నుంచి దాన్ని దూరం చేస్తున్నారని కూడా మనం పూర్తి నమ్మకంతో ఉండాలట. అంత విశ్వాస స్వామివారి మీద ఉంచి ఆ వేదాల్లో చెప్పినట్టు కనుక మనం సక్రమంగా నడిచి మన బుద్ధిని మనస్సుని చాలా మంచి ప్రవర్తనలో మంచి నడవడికతో కనుక ఉంచితే ఖచ్చితంగా మనం కూడా ఆ స్వామివారి పాదాన్ని చేరగలము అని చెప్పడానికి ఈ ఇలియన్ కుడి మార్ గారి జీవితం ఒక ఉదాహరణ అన్నమాట. వీళ్ళ స్టోరీలు ఎందుకు మనం చదువుతామంటే ఇలాగ కూడా ఉండవచ్చునా అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఇంత కష్టపడతారు వీరు. స్వామివారు ఎన్ని కష్టాలు ఇచ్చినా సరే వీళ్ళు అయ్యో భగవంతుడి కష్టం ఇచ్చారని అనుకోరు. ఇక్కడ కూడా స్వామివారిని కాసింతంతా కూడా ఏమీ మాట అనకుండా ఎన్ని కష్టాలన్నా ఓర్చుకుంటూ ఆఖరికి ఆ స్వామివారి పాదాల్లో లీనమైపోతారు. అయితే ఈయన గురించి ఏం చెప్తున్నారంటే, ఈయన నిజానికంట ఇలియన్ కుడి అనే గ్రామంలో ఉంటారట. ఇది ఈయన పేరు కాదు, ఈయన గ్రామం పేరు అది. ఈయన పేరు మాత్రం మారుడు అనే ఈయన శివభక్తుడు అనమాట. అయితే ఈయనకు ఒక ఆచారం ఉంటూ ఉండేదంట. ఆయన ఎప్పుడు ఆ శివాలయానికి వచ్చే భక్తులందరినీ అతిథులుగా తల్లించి గౌరవమానాలతో సత్కరించి వారంతా తృప్తిపడే విధంగా భోజనం పెడుతూ ఉంటారంట. ఎవరు శివభక్తులు కనిపించినా సరే వాళ్ళు తృప్తి పడేలాగా ఆయన భోజనం పెడుతూ ఉంటారు. ఆయన సతీమణి కూడా చాలా మంచిది, ఆమె మంచి పతివ్రత, ఆమె శివభక్తురాలు. అందుకని ఆయన ఎవరిని తీసుకొచ్చినా ఆమె కూడా అన్నీ వండి పెడుతూ ఉండేదన్నమాట. అయితే వీళ్ళు చాలా ధనవంతులు. అలాగా ఎంతమంది వచ్చినా వాళ్ళు ధనం ఉంది కాబట్టి మంచిగా భోజనాలు అవి పెడుతూ ఉండేవారు. అయితే ఇంత అలాగా వచ్చిన వాళ్ళందరికీ పెడుతూ ఉంటే ఏదో కూర్చొని తింటే కొండలేనం కరుగుతాయి అంటారు కదా, అలాగా ఆయన పెట్టే కొద్దీ ఇంకా జనం పెరిగారు. అందుకని ఎక్కువ ఖర్చు అవుతూ ఉండేది. ఇంకా చాలా కాలం అయ్యేసరికి ఏమైందంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మొత్తం అంతా అయిపోయిందనమాట. ఇంకా వాళ్ళు తినడం కూడా కష్టం అయిపోయిందా అనే స్థితిలోకి వచ్చేసారు.
అయినా సరే వాళ్ళు ఏది ఉంటే, ఎలా ఉంటే అలాగ మొత్తానికి ఎవ్వరొచ్చినా సరే కాదనకుండా భోజనం పెడుతూ ఉండేవారు. ఇంకా కాదంటే తెలిసిన వాళ్ళనో వీళ్ళనో ఎంతో కొంత అడిగో వచ్చో మొత్తానికి వచ్చిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకలితో వెనక్కి పంపించేవారు కాదనమాట. ఇంక ఇవన్నీ ఎవరు గమనిస్తారు? మన అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. అప్పుడు శివుడికి అనిపించింది, వీళ్ళకి ఒక పరీక్ష పెట్టడం. ఆ పరీక్ష ఎందుకు పెడతారంటే దాని నుండి మనకి వాళ్ళ గొప్పదనం తెలుస్తుంది కాబట్టి. అలాగే వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు ఎవరో మనకి తెలియకుండా పోతారు. కానీ వాళ్ళ జీవితాల్లో ఇలాంటి కొన్ని కఠినమైన పరీక్షలు పెట్టినప్పుడు వాళ్ళు ఎవరో వాళ్ళు రుజువు చేసుకుంటారు, మనకి అర్థమవుతుంది వాళ్ళ గురించి. మనకి కూడా ఒక అవగాహన వస్తూ ఉంటుంది. అందుకని స్వామివారు చిన్న పరీక్ష మొదలుపెట్టారు. ఆయన ఒక బ్రాహ్మణుడి కింద ఆ రోజేమో చాలా రాత్రి అయిపోయిందంట, చీకటి ఉంది, బాగా వర్షం పడిపోతుంది కొండపోతలాగా. వీళ్ళ తలుపు ఒకళ్ళు ఎవరో కొట్టారంట. కొడితే వీళ్ళు తలుపు తీసి చూసేసరికి ఎదురుగుండా ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. కానీ బక్క చిక్కిపోయి అసలు ఆ డొక్కలోకి చర్మం అతుక్కుపోయి, అయ్యా నేను ఎన్ని రోజులతో తిండి లేకుండా బాధపడుతున్నాను, ఎక్కడికన్నా వెళ్దామంటే వర్షం వస్తుంది, అస్సలు కదలలేని స్థితిలో ఉన్నాను, కాసింత నేను మీ ఇంట్లోకి రావచ్చా, ఏమన్నా ఉంటే మాకు పెడతారా అని ఆయన అడుగుతారు. ఆయన చూడగానే వీళ్ళకి మహాబాధగా అనిపిస్తుంది. అయ్యయ్యో ఇంత ముసలి ఆయన ఇంత ఆకలితో ఉన్నారు, ఎలాగ ఏమన్నా పెట్టే కదా పంపించాలి అని చెప్పేసి రండి రండి స్వామి అని చెప్పేసి వెంటనే ఏదో ఒక పొడి గుడ్డు ఇచ్చేసి స్వామి ముందు తుడుచుకోండి, మీరు ఇలా కూర్చోండి, మేము ఆహారం తీసుకొస్తామని చెప్పి ఆయన లోపలికి వెళ్తారు. వెళ్ళి భార్యని లేపి అడుగుతారు, ఏమన్నా ఉందా? ఒక ముసలాయన వచ్చారు, చాలా ఆకలితో ఉన్నారు, ఏదన్నా పెట్టాలా ఆయనకి భోజనం అని అంటే ఆవిడ అంటుంది, అయ్యో ఆయన దురదృష్టం మన దురదృష్టమో కానీ అస్సలు ఒక్క గింజ కూడా బియ్యం లేదు మన దగ్గర, ఇప్పుడు ఎలా అండి అని అంటుంది. అనేసరికి అతను ఏమంటాడంటే, సరే ఒక పని చేద్దాం, పొద్దున్న నేను వడ్లు పాతి పెట్టాను కదా, మనకి పొలంలో బియ్యం కోసమని వడ్లు వేసి ఉంచాను కదా, ఈ వర్షానికైతే వెళ్తాయి కదా, సో నేను వెళ్ళి ఆ వడ్లు అవి పట్టుకుని వస్తాను, నువ్వు ఆ బియ్యం కింద తయారు చేసి కాస్త ఆయనకు వండి పెట్టు అని చెప్పి అంటే ఆవిడ అంటుంది, కరెక్టే కదా, గమ్మున మీరు వెళ్ళండి, తొందరగా వెళ్ళి తీసుకొని రండి అని చెప్పి ఆయన్ని పంపిస్తుంది. ఆయన పాపం ఏదో చిన్న లాంతర్ లాంటిది పెట్టుకుని వెళ్ళి, అంత వర్షము ఒక కుండపోతలాగా వర్షం వచ్చేస్తుంది, వెళ్ళడం కష్టమవుతుంది, బురదగా ఉంది, చిమ్మ చీకటి, ఏమీ తెలియడం లేదు. అయినా సరే అంత చీకట్లోనే వెళ్ళారు, ఎందుకంటే పాపం ఈయన ఇంత ఆకలితో బాధపడుతున్నారు కదా. అయితే ఈ ముసలి ఆయనేమో పాపం ఇంకా బాగా ఆకలి వస్తుంది, అలసిపోయి ఉన్నారేమో, ఆయన అలా సొమ్మసిల్లిపోయినట్టు పడుకుని ఉన్నారట. పడుకునుంటే ఈయన వెళ్ళారు పాపం, అతి కష్టంగా ఆ చీకట్లోనే ఏం వడ్లు దొరికాయి అవన్నీ గబగబా వేసుకొని మళ్ళీ పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తే ఆవిడ కూడా చాలా రెడీగా ఉందన్నమాట. వెంటనే ఆ వడ్లని గబగబా చాలా తేలిక విధానంలో తొందరగా బియ్యంలాగా ఆ వడ్లను బియ్యం చేసి మళ్ళీ వండింది. ఆవిడ వండుతూ ఉంది, అంటే బియ్యం అయితే తయారు చేసాము, మరి ఇప్పుడు దీనిలోకి ఏదన్నా కూర ఏదో ఉండాలి కదా, మన దగ్గర ఏం లేదు ఎలాగా అంటే అప్పుడు ఆయన అంటాడు, సరే నేను పొద్దున్న పాలకూర కొంచెం చిన్నగా ఉన్నప్పుడు వేసాను కదా, అది వేరుతో పాటు లాక్కొచ్చేస్తాను, నువ్వు దాంతోనే ఏదన్నా చేసాయి అని చెప్తారు. ఆయన కానీ ఆవిడ సరే అని ఆవిడ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఆయన వెళ్తారు, పాలకూర అది పట్టుకుని వస్తే ఈవిడ గబగబా దాంతో కొంచెం కూర చేసి ఇక్కడేమో అన్నం తయారు చేసి సరే ఆయన పిలుచుకొని రండి అని చెప్పి భర్తని అక్కడ పంపిస్తారు అనమాట. పంపిస్తే వీళ్ళకు ఉన్న ఈ ఆతృత చూసి ఆ బ్రాహ్మణ అవతారులు ఎవరున్నారు, మన శివయ్యే కదా ఉన్నారు, ఆయనకి మహా ముచ్చటేస్తుంది అనమాట. ఏదో రాత్రని ఇంత రాత్రిలో ఎక్కడికి వెళ్తామయ్యా అనో, లేకపోతే చీకటిగా ఉందనో, లేకపోతే మా ఇంట్లో ఏం లేదు వెళ్ళిపోమనో అనడం మానేసి, అయ్యో అతను ఆకలితో ఉన్నాడని వీళ్ళు పడ్డారే ఆతృతకి ఆ స్వామివారికి మహా ముచ్చటేస్తుంది. ఎప్పుడైతే ఈయన అక్కడికి వెళ్తారో ఈ మన మారుడు అనే ఆ శివభక్తుడు ఎదురుగుండా రాగానే శివయ్య ఇంకా ఆ బ్రాహ్మణ వేషంలో తీసేసి ఆ సతీ సమేతంగా ఆ శివయ్య ప్రత్యక్షమవుతారు. అందులోకి ఆమె కూడా ఇదేంటి నేను ఇంతకు నుంచి వడ్డించి కూర్చున్నాను, వీళ్ళు రావడం లేదు అని ఆవిడ కూడా బయటకు వచ్చేసరికి అక్కడ ఆల్రెడీ పార్వతీ శివయ్య ఉంటారనమాట.
అలాగా ఆ పార్వతీ పరమేశ్వరుని ఆ దంపతులిద్దరూ చూడగానే చాలా పొంగిపోయి వారి పాదాల మీద పడి నమస్కరిస్తారు కదా. అప్పుడు వారి భక్తి ప్రవృత్తులకి ఆ పరవశుడైపోయిన శివుడు ఏమంటారంటే, మారా నీ నిష్కల్మషమైన భక్తికి నేను చాలా సంతోషించానయ్యా. ఇక నుంచి మీ దంపతులిద్దరూ నా సదనానికి వచ్చేయండి. అక్కడే మీరు ఈ పని చేస్తున్నారు కదా, ఈ విధిని ఏదో అక్కడే నిర్వర్తిస్తూ ఉండండి అంటున్నారు. ఈ రోజు నుండి మీకు ఎటువంటి ధనము లేదనే వ్యధ ఉండదంటున్నారు. ఎందుకంటే సాక్షాత్తు ధనాధిపతి కుబేరుని నీకు దాసుడే ఉండేలాగా అనుగ్రహిస్తున్నానని ఆయన అంతర్ధానం అయిపోయారట. అప్పటి నుంచి మారుడి దంపతులు శివాజ్ఞ మేరకు కైలాసానికి వెళ్ళి శివుని సన్నిధిలోనే తమ నిత్య విధి అయిన అతిథి సత్కారాన్ని కొనసాగించడం ప్రారంభించారంట. ఇంకా అప్పటి నుంచి ఆయన వచ్చిన వాళ్ళందరికీ నిత్య సత్కారం చేస్తూ ఉన్నారనమాట. అలాగ తన్ని నమ్మిన భక్తుల్ని ఏనాడు భగవంతుడు వదిలిపెట్టరు అంటున్నారు. ఎన్ని పరీక్షలు పెట్టినా సరే అవి అతని భక్తిని నిరూపించడానికి తప్ప ఇంకేమీ కాదు అని మనకు అర్థం అవ్వాలట. అంతటి పేద స్థితిలో ఉన్నప్పుడు కూడా ఏ మాత్రం తటపటాయించకుండా ఉన్నంతలోనే ఆ అతిథిని సంతృప్తిపరచాలని వాళ్ళు పడ్డారే ఆ తంటాలు, అవి స్వామి ఎంతగానో గమనించారనమాట. అందుకని సాక్షాత్తు ఆ శివ సన్నిధిలోనే వాళ్ళకి ఆయన స్థానాన్ని కల్పించారనమాట. నయనార్లో చాలా ముఖ్యునిగా ఈయన విఖ్యాతి చెందారంటున్నారు. సర్వం శ్రీ శివచరణారవిందార్పణమస్తు.